హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కావాల్సిన ఇంజనీరింగ్ కంటెంట్ అంతా కూడా రీచ్ అవుతుంది. ఓకే, సో ఇవాళ అయితే మనం పవర్ ఎలక్ట్రానిక్స్ గురించిన టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రీవియస్గా మనం సిరీస్ మొదలు పెట్టాం పవర్ ఎలక్ట్రానిక్స్ మీద. ఎవరైతే ఇంకా చూడని వాళ్ళు ఉంటారో ప్లీజ్ గో అండ్ చెక్ దేర్. ఓకే, ఇవాళ మన టాపిక్ వచ్చేసి సైక్లో కన్వర్టర్. ఇవాళ మనం వీడియోలో సైక్లో కన్వర్టర్ యొక్క వర్కింగ్, టైప్స్, సర్క్యూట్స్ అండ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా మనము ఇన్ డీటెయిల్గా వెళ్ళే ముందు ఫస్ట్ సైక్లో కన్వర్టర్ యొక్క ప్రాపర్టీ ఏంటి, దాన్ని అసలు ఎందుకు యూజ్ చేస్తాం అనే డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్గా ఈ కన్వర్టర్స్కి వచ్చేసరికి మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఏ ఫార్మాట్ ఆఫ్ ఇన్పుట్ని ఇచ్చామో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ సైక్లో కన్వర్టర్కి వచ్చేసరికి మన ఇన్పుట్ ఫార్మాట్ ఏంటి అని అంటే ఏసీ. ఓకే, మన అవుట్పుట్ వచ్చేసి ఏసీ. మరి ఏంటి డిఫరెన్స్ అని అంటే, మనము ఇన్పుట్ ఫార్మాట్లో ఇచ్చేటప్పుడు వీఆర్ మెయింటైన్ ద ఫ్రీక్వెన్సీ యాజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, అండ్ వోల్టేజ్ ఆల్సో కాన్స్టెంట్. అండ్ అవుట్పుట్లో ఎలా ఉంటుంది మరి అని అంటే, మనకు వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, వేరియబుల్ వోల్టేజ్ అనేది వస్తుంది. రిమెంబర్, ఇక్కడ మనం ఎలాంటి డీసీ కన్వర్షన్ని యూజ్ చేయట్లేదు. ఓకే, అండ్ ప్రైమరీగా మనం ఎందుకు యూజ్ చేస్తాం సైక్లో కన్వర్టర్ని అని అంటే, నాట్ ఇన్ ద సేక్ ఆఫ్ ఏసీ నుంచి ఏసీకి తీసుకురావడానికి కాదు. అక్కడ మనం చూస్తే అసలు ఎలాంటి ఇన్పుట్లో ఎలాంటి చేంజ్ లేదు. మరి ఏం చేంజ్ అవుతుంది, ఏం కన్వర్ట్ అవుతుంది అని అంటే, ఓన్లీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. అది ఎలాగా అనంటే, మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి వేరియబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆల్సో. మనం తీసుకున్న ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ కంటే కూడా అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఎలాగో అసలు అదేంటో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఇట్ ఈస్ ఎ సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ టు అండర్స్టాండ్ ద సినారియో. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద what are the main types available in a cyclo converter. Okay, these are two types. One is blacking mode and second one is the circulating current converter. Okay, so block mode lo ela untundi mari anante, manaku two sets of converters అనేవి ఉంటాయి cyclo converter lone. One set is purely related to the positive converter and another one is the negative converter. ఓకే, మనకు బేస్డ్ ఆన్ ద సప్లై, మనం పాజిటివ్ ఆఫ్ సైకిల్ వెళ్ళినప్పుడు, పాజిటివ్ సిగ్నల్ వెళ్ళినప్పుడు పాజిటివ్ బ్లాక్ అంతా కూడా కండక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే నెగిటివ్ సప్లై ఉంటుందో అప్పుడు నెగిటివ్ బ్లాక్ అనేది కండక్ట్ అవుతుంది. మరి ఏంటి ఈ బ్లాక్ మోడ్ అని అంటే, మనకు పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ కండక్ట్ అవుతుంది, బట్ నెగిటివ్కి వచ్చేసరికి అది బ్లాక్ మోడ్లో, ఆఫ్ మోడ్లో ఉంటుంది. ఓకే, నెగిటివ్ సప్లై వచ్చినప్పుడు పాజిటివ్ కన్వర్టర్ అనేది ఆఫ్ మోడ్లో ఉంటుంది, నెగిటివ్ కనెక్టర్ అనేది కండక్షన్ మోడ్లో ఉంటుంది అనమాట. సో ఇలా మనకు సైమల్టేనియస్గా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి కండక్ట్ అవడం వల్ల ఇక్కడ మనకి ఎలాంటి క్లాషెస్ లేకుండా కన్వర్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. మరి వాట్ అబౌట్ ద సర్క్యులేటింగ్ కరెంట్ అని అంటే, మనకి సర్క్యులేటింగ్ కరెంట్లో ఇంకా ఫర్దర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైక్లో కన్వర్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, అవేంటి, మరి వాటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఓకే, బ్లాక్ మోడ్ అంటే 1 by 1 పాజిటివ్ సప్లై వచ్చినప్పుడు పాజిటివ్ కనెక్టర్ అనేది ఆ బ్లాక్ అంతా కనెక్ట్ అవుతుంది. ఓకే, నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ బ్లాక్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇవి మనకు అవైలబుల్గా ఉన్న సర్క్యులేటింగ్ కరెంట్ సైక్లో కన్వర్టర్స్. ఓకే, బేసిక్గా ఫస్ట్ వన్ వచ్చేసి స్టెప్ డౌన్, స్టెప్ అప్, సింగిల్ ఫేజ్ టు సింగిల్ ఫేజ్, 3 phase టు సింగిల్ ఫేజ్, 3 phase టు 3 phase. ఇన్ని టైప్స్ ఉన్నా కూడా మన మెయిన్ ఏం వచ్చేసి అదేంటి అని అంటే, మనం తీసుకున్న సప్లై ఫ్రీక్వెన్సీ కంటే కూడా అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉండాలి. అది ఏ పార్ట్లో అయినా 1/2 కానీ, 1/3 కానీ, 1/4 కానీ. సో మ్యాక్సిమం మన రెగ్యులర్ మెథడ్లో యూజ్ చేసేది ఏంటి అని అంటే 1/4 వాల్యూ ఉండేటట్టుగా చూస్తామన్నమాట. సో ఆ ఫార్మాట్ వచ్చేంత వరకు కూడా మన కన్వర్షన్ ప్రాసెస్ అనేది బై యూజింగ్ ఫిల్టర్స్ అవన్నీ కూడా చేసి మనం ఆ రిక్వైర్మెంట్ని రీచ్ అవుతాం.
ఓకే. సో స్టెప్ డౌన్కి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. మన కన్స్ట్రక్షన్ వైజ్గా చూసినా కూడా ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ సెక్యూర్. ఓకే, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఇక్కడ యూజ్ చేస్తారు మరి అని అంటే మన ఏంటి మోటార్ స్పీడ్ కంట్రోల్ వాటిలలో మనం ఈ సైక్లో కన్వర్టర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ స్టెప్ అప్కి వచ్చేసరికి మనం జనరల్ వేలకు డిస్కస్ చేయాలంటే ఏంటి, ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయాలి. బట్ ప్రాక్టికల్గా చూసినప్పుడు వీఆర్ యూజింగ్ ద స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఎ 50 Hz. కరెక్టా? ఇది థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది, బట్ ప్రాక్టికల్గా మనం ఎక్కడ కూడా ఈ మెథడ్ని కానీ ఈ సైక్లో కన్వర్టర్ని కానీ యూజ్ చేయము. ఓకేనా? ఎంతసేపు ఉన్నా మనము ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేయడానికి సైక్లో కన్వర్టర్ని యూజ్ చేస్తాం తప్ప ఇంక్రీజ్ చేయడానికి మాత్రం కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఫేజ్ టు సింగిల్ ఫేజ్. ఓకే, మరి ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్, అవుట్పుట్ ఫార్మాట్, సప్లైస్ అనేవి సేమ్గా ఉన్నాయి అండ్ ఈవెన్ ఫేసెస్ కూడా సేమ్గా ఉన్నాయి. ఓకే, ఇలాంటి ఫార్మాట్లో మనకి ఏమవుతుంది ఈ సిచ్యువేషన్లో అంటే మనకు అవుట్పుట్ అనేది చాలా రిఫైన్డ్గా స్మూత్ మేనర్లో వస్తుందన్నమాట. రిమెంబర్, ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. మరి వాట్ అబౌట్ ద 3 phase టు సింగిల్ ఫేజ్ అని అంటే ఇక్కడ ఉన్న 3 phases మనకున్న ఫేజ్ షిఫ్ట్ని యూజ్ చేసుకొని ప్రాపర్ అండ్ రిఫైన్డ్ అవుట్పుట్ రావడానికి చూస్తామన్నమాట. ఓకే, ఆ ఫేజ్ షిఫ్ట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్ మనం ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేస్తున్నాం. 3 phase టు 3 phase అయినా కూడా అంతే. ఓకే, ఇప్పుడు మనం చూపిస్తున్న వేవ్ ఫామ్ అనేది ఫస్ట్ వన్లో మనం ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు వాల్యూ. ఓకే, లేటర్ అవుట్పుట్ అనేది ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే 1/4 వాల్యూ ఉందో మనకు అవుట్పుట్ దగ్గర, అప్పుడు మనకి ఇలా వోల్టేజ్ అనేది ఇలా ఈ ఫార్మాట్లో పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో చూసినట్లు 1 cycle కంప్లీట్ చేసేసరికి ఇట్ హ్యావ్ ద 4 cycles. ఓకేనా? సో అలా మనము ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది అని రిప్రజెంట్ చేస్తాము వేవ్ ఫామ్లో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మరి కాన్ఫిగరేషన్స్ అండ్ బేసిక్ సర్క్యూట్స్ ఏంటి అంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేస్తున్నప్పుడు కన్వర్టర్ బ్లాక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనుకుంటున్నాం కదా. సో ఆ పాజిటివ్ బ్లాక్లోనే మనకు నెంబర్ ఆఫ్ SCRస్ని యూజ్ చేస్తాం. రిమెంబర్, మనకు రెక్టిఫైర్లో అయితే డయోడ్స్, ఓకే, చాపర్స్లో అయితే IGBT అండ్ మాస్ఫెట్స్, ఇక్కడికి వచ్చేసరికి SCRని యూజ్ చేస్తున్నాం. ఏ డివైస్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చి మిడ్ పాయింట్ కాన్ఫిగరేషన్ అండ్ సింపుల్ డిజైన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టెప్ డౌన్. ఓకే, సో బీచ్ రెక్టిఫైర్స్ అవన్నీ కూడా మనం 3 phaseలో అక్కడ యూజ్ చేస్తాం. ఓకే, అవుట్పుట్ వేవ్ ఫామ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది అంటే చూడండి, మనకు అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది సప్లై ఫ్రీక్వెన్సీ నుంచి డివైడ్ అవుతుంది. ఆ ఎన్ అనేది మనం ప్రీవియస్గా మీరు ప్రాబ్లమ్స్ని ఒకసారి రిఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఎన్ ఎందుకు కాన్స్టెంట్గా 4 తీసుకున్నాము అనే దానికి ఇక్కడ ఆన్సర్ అనేది దొరికింది. ఓకే, సో ఇలాంటి సినారియో వచ్చినప్పుడు మనం ఎన్ అనేది ఆటోమేటిక్గా 4 అనేది తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హీఈస్ నాట్ మెన్షనింగ్ అబౌట్ ద పార్ట్స్. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసే ఫిల్టరేషన్స్ అవన్నీ చేయడం వల్ల వేవ్ ఫామ్లో మనం ఫస్ట్ చూస్తున్నప్పుడు చాలా స్మూత్గా సైన్ వేవ్లోనే ఉంది. బట్ లేటర్ 3 phase అండ్ సింగిల్ ఫేస్ వాటిలో దాని యొక్క షేప్ అనేది మారుతుంది. ఓకే, సో ఆ షేప్నే మనము స్మూత్ చేయడానికి, ఆ రిపుల్స్ని పోగొట్టడానికి మనం ఏంటి ఫిల్టరేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, రిమెంబర్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ గురించి లేటర్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ మీద, కండక్షన్ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనము చూస్తుంది వేవ్ ఫామ్ కంటిన్యూస్ కండక్షన్ లాగా ఉంది. బట్ మనం ఫర్దర్గా డీటెయిల్స్కి వెళ్ళిపోతే ఆ కండక్షన్ అనేది ఒక సమ్ లెవెల్ తర్వాత కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న యాంగిల్ని మనం కండక్షన్ యాంగిల్ అని అంటున్నాం. ఓకే, మరి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ రిడక్షన్ ప్రాసెసెస్లో, ఓకే, రివర్సిబుల్ పవర్ ఫ్లో, ఓకే, సింపుల్ కంట్రోల్ లాజిక్ ఫర్ ద స్టెప్ డౌన్ అండ్ సింగిల్ ఫేసెస్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. మరి లిమిటేషన్స్ ఏంటి అంటే మనం ఒక సర్టెన్ లెవెల్ వరకే లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, అప్లికేషన్స్ వచ్చేసి ట్రాక్షన్, రోలింగ్ మిల్స్, సిమెంట్ మిల్స్, ఎక్కడైతే లో స్పీడ్ అండ్ హై పవర్ AC మోటార్స్, ఈ డ్రైవ్స్ అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పవర్ సిస్టమ్స్లో మెయిన్గా వచ్చేసి మనకు ఫ్రీక్వెన్సీ ఎక్కడ లో అవసరం,
ఓకే, మనకు 3 ఫేజ్ టు సింగిల్ ఫేజ్ అంటే ఏంటి, 3 ఫేజ్ ఉంది కానీ మనకు సింగిల్ ఫేజ్ ఏసీ పవర్ కావాలి, అలాంటి సినారియోస్లో యూజ్ చేస్తాం. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.